హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఈరోజు కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. మొత్తానికి ఇప్పటి వరకు రైతు భరోసా రాకుండా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి మొన్న 2025 జనవరి 26వ తారీఖు నుండి 6,000 రూపాయల రైతు భరోసాని దాదాపుగా 3 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను బదిలీ చేసింది. అయితే ఇంకా 4 నుండి 10 ఎకరాల వాళ్ళకి కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళందరికీ కావచ్చు, నెల గడుస్తున్న రైతు భరోసా నిధులు అనేవి ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నుండి సుమారుగా మార్చి 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మార్చి 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రతిపాదన ఉండబోతుంది, ఆమోదాలు తెలుపబోతున్నారు. సో ఈ వీడియోలలో తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం 4 విడతలలో ఇప్పటివరకు నిధులు విడుదల చేస్తే 5వ విడత, లేదంటే దీన్ని 4 ఎకరాల రైతులకు అని చెప్తే 4వ విడత అవుతుంది. ఎందుకంటే మొదటి విడత 577 గ్రామాలకి పైలట్ ప్రాజెక్ట్ కింద విడుదల చేశారు. ఆ తర్వాత 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఇప్పుడు మార్చి 15వ తారీఖు నాడు బహుశా 4 ఎకరాల రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను బదిలీ చేయనుందనే తాజా గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. దానికి సంబంధించిన స్టేట్మెంట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, వారంలో మరో విడత రైతు భరోసా 4 ఎకరాల రైతులకు జమ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేసినట్లుగా స్టేట్మెంట్ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 4వ విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు గాను 4 ఎకరాలకి సంబంధించి 4వ విడత 9 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. వీరందరికీ భరోసా ఇవ్వడానికి 1,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరం ఉంటాయనేది లెక్క కట్టారనే సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన 4వ విడతకి సంబంధించిన నిధులు 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం మార్చి 15వ తారీఖు లేదంటే మార్చి 17వ తారీఖు ఈ 2 తేదీలలో లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయనుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,48,00,000 ఎకరాలకి గాను 1,48,00,000 ఎకరాలకు గాను ప్రభుత్వం 9,660 కోట్ల రూపాయల నిధులను రైతులకు అందించాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 3 ఎకరాలకి సంబంధించి 3,500 కోట్ల రూపాయలను మాత్రమే సుమారుగా బదిలీ చేసినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. కానీ కొన్ని దినపత్రికలలో మాత్రం ఇలాంటి ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది. కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా నిధులన్నీ కూడా బిల్లులకు మళ్లింపు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి విడుదల చేసింది అనేది 3,011 కోట్లు అయితే రైతుల ఖాతాలలోకి చేరింది మాత్రం 1,800 కోట్లే. దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్ళాయి అనేది నమస్తే తెలంగాణలో ఒక దినపత్రిక వచ్చింది. ఏదేమైనప్పటికీ చాలా దినపత్రికలలో 4వ విడతకి సంబంధించి ప్రభుత్వం ఈ మార్చి నెలలో విడుదల చేయడానికి ఆర్థిక శాఖ నిధులు సమకూరుస్తుంది అనేది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి 4 ఎకరాలకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఉంది. 5 ఎకరాలకు సంబంధించి మార్చి 31 లోపు రావచ్చు అనేది ఇంకొక అప్డేట్ ఉంది. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.